హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెట్ అండ్ ఏసీ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. డైలీ మనం మ్యాథ్స్ మెథడాలజీ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. వాటికి సంబంధించి మ్యాథ్స్ మెథడాలజీ క్లాసెస్ మాత్రమే చెప్పుకున్నాం కదా, బిట్స్ చెప్పుకోలేదని ఈరోజు మనం బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ఈరోజు మనము బిట్స్తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్కడి నుండి వస్తున్నాయో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1-2 సార్లు కూడా రివిజన్ చేస్తాను. ఓకేనా? ఒక టాపిక్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కాబట్టి మనం ఈ బిట్స్ ఈరోజు ప్రాక్టీస్ చేస్తున్నాము. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇది మనం టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు చెప్పాను. బ్రహ్మగుప్తుని గణక చక్ర చూడమని అని కొడియాడిన గణిత శాస్త్రవేత్త ఎవరు? బ్రహ్మగుప్తుణ్ణి గణక చక్ర చూడమని అని కొడియాడిన గణిత శాస్త్రవేత్త ఎవరు? భాస్కరాచార్యుడు, ఫెర్మ, ఆర్యభట్ట, యూక్లిడ్. ఇది నేను టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పిన ఆన్సర్. ఎవరు ఆన్సర్ తెలిసి ఎవరికైనా? భాస్కరాచార్యుడు. నెక్స్ట్, అరబీ భాషలోకి సింధ్ హిందూ పేరుతో అనువదించిన భారతీయ గ్రంథం ఏంటి? అరబీ భాషలోకి అనువదించిన సింధ్ హిందూ పేరుతో అనువదించిన భారతీయ గ్రంథం బ్రహ్మస్ఫుట సిద్ధాంతం, ఆర్యభట్టీయం, కరణఖండ కార్యక, కరణ కుతూహలం. ఇది కూడా నేను టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే వీడియో ఒకసారి చూసిన తర్వాత బిట్స్ చేయండి, చాలా ఈజీగా వస్తాయి. ఇది మన క్లాసెస్ విన్న వాళ్ళకైతే చాలా ఈజీ. సింధు హిందూ పేరును అనువదించిన భారతీయ గ్రంథం బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా నేను కూడా క్వశ్చన్ అడిగిన ఇది క్లాస్లో. ఒకసారి చూడండి. థియరీ ఆఫ్ నెంబర్స్, ఆల్మగెస్ట్ అండ్ జాగ్రఫికా. ఇందులో చూడండి, థియరీ ఆఫ్ నెంబర్స్ ఎవరిది? రామానుజన్. ఆల్మగెస్ట్ క్లాడియస్ టాల్మీదే. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. మెజర్ ఆఫ్ సర్కిల్ ఎవరిది? ఆర్కిమిడిస్. కరుణ కుతూహలం భాస్కరాచార్యుడు. అన్ని లైన్గా ఉన్నాయి. 1 2 A1 B2 C3 D4 కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి చెప్తా. థియరీ ఆఫ్ నెంబర్స్ శ్రీనివాస రామానుజన్, ఆల్మగెస్ట్ జాగ్రఫికా టాల్మీ, మెజర్ ఆఫ్ సర్కిల్ ఆర్కిమిడిస్, కరుణ కుతూహలం భాస్కరాచార్యుడు. గుర్తుంచుకోండి, ఈ విధంగానే అడుగుతారు టెట్ అండ్ డిఎస్సిలో బిట్స్. నెక్స్ట్ ఇంకొకటి, అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రమే గణితం అని అన్నదెవరు? అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రమే గణితం ఎవరన్నారు? అరిస్టాటిల్, ఆగస్ట్ కోమ్ట్, బెంజమిన్ పియర్స్, హెన్రీ పాయింకర్. నేను ఇక్కడ ఒక కోడ్ చెప్పానండి, మీకు గుర్తుందో లేదో. అరిస్టాటిల్ అంటే ఏం చెప్పాను? అరిసెలు పరిమాణంలో పెద్దవి అని చెప్పాను, అంటే పరిమాణం సంబంధించి అరిస్టాటిల్ చెప్తాడు. ఆగస్టు కోమ్కి సంబంధించి ఏం చెప్పాను? ఆగస్టులో పరీక్షలు అని చెప్పాను, అంటే సెంటెన్స్లో పరీక్ష అని వస్తుంది, పరోక్ష పరీక్ష అని ఇస్తాడు, అది ఆగస్టు కోమ్కి సంబంధించి. బెంజమిన్ పియర్స్ గురించి ఏం చెప్పాను? అవసరమైన ఆవశ్యకత, బెంజమిన్ అంటే బెంజుకర్ ఆవశ్యకత గురించి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. మన క్లాస్ వినని వాళ్ళు ఒకసారి వినండి. ఇది ఆన్సర్ ఇస్ 2. బెంజమిన్ పియర్స్ ఆవిష్కత అని చెప్పలేనా నేను? బెంజుకర్ ఆవిష్కత అని కోడ్తో సహా. ఓకే, ఆన్సర్ ఇస్ 2. ఎవరి సహాయం ప్రకారం హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పారు? ఎవరి అభిప్రాయం ప్రకారం హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని ఎవరు చెప్పారు? ఇక్కడ కూడా ఒక కోడ్ చెప్పాను. ఏంటిది? మేధస్సు అంటే లాక్ చేయబడిందని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా మన క్లాసెస్ విన్న వాళ్ళకైతే ఈ క్వశ్చన్స్ చాలా ఈజీ అండి. ఎగ్జామ్లో ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని అన్నారు. మేధస్సు అంటే ఏంటి? మెదడు అంటే లాక్, అంటే ఇలా గుర్తుపెట్టాను అన్నట్టు, జాన్ లాక్. ఆన్సర్ ఇస్ 2. సెకండ్, మ్యాక్ థీటా ఫంక్షన్స్ గణిత సార సంగ్రహణం, ఇంట్రొడక్టికా అర్థమెటికా, సున్నా నియమాలు. ఇటేమో శ్రీనివాస రామానుజన్, మహావీర, నికోమస్, భాస్కరాచార్య. మ్యాక్ థీటా ఫంక్షన్స్ నేను శాస్త్రవేత్తల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. మ్యాక్ థీటా ఫంక్షన్ ఎవరిది? శ్రీనివాస రామానుజన్. ఏ ఆప్షన్? 1A. 1 ఆప్షన్ 2లలో ఉంది, A1 ఉంది, A1 ఉంది, అంటే 1 3 ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి. ఇంకోటి చూద్దాం. గణిత సార సంగ్రహణం ఎవరిది? మహావీర. సెకండ్ ఆప్షన్. ఇంట్రడక్ట్ అర్థమెటికా ఎవరిది? నికోమస్. సున్నా నియమాలు ఎవరి? భాస్కరాచార్య. లైన్ సీక్వెన్స్గా ఉన్నాయి. ఆన్సర్ ఇస్ 1.
A1 B2 C3 D4. ఒకసారి చెప్తా. మ్యాక్ థీటా ఫంక్షన్ శ్రీనివాస రామానుజన్, గణిత సార సంగ్రహణం మహావీర, ఇంట్రొడక్టిక అర్థమెటికస్ నికోమస్, సున్నా నియమాలు భాస్కరాచార్య. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సైన్ పట్టికల గురించి వివరించిన ఆర్యభట్టీయంలోని భాగం. సైన్ పట్టిక గురించి ఏ భాగంలో వివరించారు? ఇక్కడ ఒక కోడ్ చెప్పానండి. ఏంటంటే గణిత పాదం, గణితంలో పాస్ 2 మార్కులు అయితే పాస్ అవుతామని అన్నాం. అంటే 33. గణిత పాదంలో ఎన్ని ఉంటాయి? 33. గోళపాదంలో ఎన్ని ఉంటాయి? దీనికి ఏం కోడ్ చెప్పాను? అర్ధగోళం అంటే 50. అర్ధ అంటే గోళం అంటే పూర్తిగా అంటే 100, అర్ధ అంటే 50, అంటే అర్ధగోళం అంటే 50. గోళం పాదంకి సంబంధించి 50 ఉంటాయి. మరి గీతిక పాదం 10 ఉంటాయి, కాలపాదం 25 అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, నాకు సింపుల్గా గుర్తున్నాయి, ఎందుకంటే కోడ్స్ పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటాయి. సైన్ పట్టిక ఎందులో ఉంటుంది? గణిత పాదంలో ఉంటుంది. నేను క్లాస్ చెప్పేటప్పుడు వివరించాను, మీకు కూడా గుర్తొచ్చే ఉంటుంది. ఆన్సర్ ఇస్ 2. నెక్స్ట్, రుణరాశుల ఉనికి భారతీయ గణిత శాస్త్రానికి హేతువాదుల అన్వయించిన వారు. హౌ లేదా హీప్ త్రికోణమితి శాస్త్రాన్ని పటిష్ఠీకరించిన వారు. ఇక్కడ చూడండి ఒకసారి, టెక్స్ట్ బుక్లో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ ఇంపార్టెంటా కాదా అని అనుకున్నాను. కానీ హౌ హిప్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈజిప్షియన్లకు ఒక అజ్ఞాత రాశి గల సామాన్య సమీకరణకు చెందిన జ్ఞానం ఉంది. అజ్ఞాత రాశి వారు హౌ లేదా హీప్ అని పిలిచేవారు. దీన్ని బట్టి బీజగణితం రేఖాగణితం బాగా ప్రచురమైన తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మన క్వశ్చన్లో హౌ లేదా హీప్, ఈజిప్ట్ అజ్ఞాత రాశి క్వశ్చన్ వచ్చిందా? మన టెక్స్ట్ బుక్ నుండే ఎప్పుడైనా క్వశ్చన్ ఫార్మేషన్ ఉంటుందండి. కాబట్టి జాగ్రత్తగా టెక్స్ట్ బుక్ చదివాం అనుకోండి, ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుస్తుంది. రుణరాశుల ఉనికి భారతీయులు, గణిత శాస్త్ర హేతువాదం అన్వయించిన వారు గ్రీకులు, హౌ లేదా హీప్ ఈజిప్ట్ అజ్ఞాత రాశి, త్రికోణమితి శాస్త్రాన్ని పటిష్ఠించిన వారు అరబ్బులు. ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. పరస్పర సాంగత్యాలైన శ్రీకృత్యాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చే గణితం అన్నవారు. పరస్పర, రసెల్. నెక్స్ట్, ఎవరి అభిప్రాయం ప్రకారం రాసుల సంఖ్య మాపనల విజ్ఞానమే గణితం అని అన్నారు. ఇది చెప్పండి, ఇది చాలా ఇంపార్టెంట్. రాసుల సంఖ్యల మాపనుల విజ్ఞానమే గణితం అని నేను దీనికి ఒక కోడ్ చెప్పాను, సంఖ్యా రాశుల అని అన్నా కదా. సంఖ్యా రాశులు అంటే సంఖ్యలు ఎక్కడుంటాయి? బెల్ అంటే ఎక్కడ? స్కూలు. సంఖ్యలు ఎక్కడ? స్కూల్లో ఏం కొడతారు? బెల్. ఆన్సర్ ఈజ్ బెల్. ఈ విధంగా చిన్న చిన్న కోడ్లే మనకు యూజ్ అవుతాయండి. ఆన్సర్ ఈజ్ 2, బెల్. బ్రహ్మగుప్తుడు రచించిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని ప్రభావితుడైన గణిత పరిశోధన ప్రారంభించిన గణిత శాస్త్రవేత్త. బ్రహ్మగుప్తుడు రచించిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతానికి ప్రభావితుడైన గణిత పరిశోధన ప్రారంభించిన గణిత శాస్త్రవేత్త ఎవరు? బ్రహ్మగుప్తుడు రచించిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతానికి ప్రభావితుడైంది ఎవరు? భాస్కరాచార్యుడు. ఇంతకుముందు కూడా ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడిగాను, ఏంటంటే గణక చక్ర చూడమని కదా. బ్రహ్మగుప్తుడు గణక చక్ర చూడమని అని కొనియాడింది ఎవరికి? భాస్కరాచార్యుడు. మళ్ళీ ఇక్కడ ఏంటిది? బ్రహ్మగుప్తుడు రచించిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని ప్రభావితమైన గణిత పరిశోధన ప్రారంభించిన గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యుడు. నెంబర్ అనాలిసిస్, పంచ సిద్ధాంతిక, మ్యాజిక్ స్క్వేర్స్ ఎవరి? అమికబుల్ నెంబర్స్. ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాండి, అన్ని టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. అమికబుల్ నెంబర్స్ చెప్పాను, మ్యాజిక్ స్క్వేర్స్, పంచ సిద్ధాంతం. మన క్లాసెస్ విన్న వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా ఈజీ టాపిక్, ఈజీ క్వశ్చన్స్ అంటారు. ఎగ్జామ్లో కూడా ఇలాగే వేస్తే మీరు చాలా మంచిగా గెయిన్ అవుతారండి. తప్పకుండా మన వీడియోస్ చూడండి. నేను కావాలని చెప్తలేను, మీకే అర్థమవుతుంది. ఇవి టాపిక్ క్లాస్ విన్న వాళ్ళకి ఈ బిట్స్ ఈజీగా హార్డ్గా అర్థమవుతుంది. న్యూమరికల్ అనాలిసిస్ బ్రహ్మగుప్తుడు, పంచ సిద్ధాంతిక వరహమిరుహుడు, మ్యాజిక్ స్క్వేర్స్ శ్రీనివాస రామానుజన్, అమికబుల్ నెంబర్స్ ఏంటిది? టబిట్ ఇబిన్ ఖుర్రా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎవరి అభిప్రాయం ప్రకారం గణితం అంటే పరోక్ష మాపనం. ఇంతకుముందే చెప్పిన ప్రత్యక్ష మాపనం, పరోక్ష మాపనం ఎవరన్నారు? ఆగస్టులో పరీక్షలు అని. ఆన్సర్ ఇస్ 2, ఆగస్టులో పరీక్షలు అని కోడ్ పెట్టుకున్నాం కదా, అందుకే పరీక్ష మాపనం. ఆ విధంగా
చర్యాత్మక పరిశోధనలో 4వ సోపానం. చర్యాత్మక సోపానంలో 4వ సోపానం ఏంటి? 3 సమాచార సేకరణట. ఎన్సీఆర్ 2005 ప్రకారం గణితీకరణ అనగా గణిత నమూనాల తయారీ, గణిత భాషలోకి మార్చడం, దైనందిన వ్యవహారాలతో తీర్పు, పిల్లల గణిత ఆలోచన వృద్ధిపరచడం. ఆన్సర్ 4 పిల్లల్లో గణిత ఆలోచనలు వృద్ధిపరచడం. అరిథమెటికా, లాజిస్టికా గణితాన్ని శుద్ధ అనువర్తిత గణితాలుగా విభజించిన వారు. అర్థమెటిక్ క్లాసిక్ ఆఫ్ చాంగ్ చియాన్. ఆన్సర్ ఏంటంటే అర్థమెటిక్ అంటే గ్రీకుల సంఖ్యా విధానం, లాజిస్టిక్ అంటే గ్రీకుల గణన విధానం. గణితాన్ని శుద్ధ అనువర్తిత గణితాలుగా విభజించిన వారు రోమన్లు. అర్థమెటిక్ క్లాసిక్ ఆఫ్ చియాచిన్ చైనీయులు. చాంగ్ చియాచిన్ అనగానే చైనీయులు గుర్తొస్తారు. ఆ విధంగా అర్థమెటిక్ గ్రీకుల సంఖ్యా విధానం, లాజిస్టిక్ గ్రీకుల గణన విధానం గుర్తుంచుకోవాలి. ప్రధాన సంఖ్యలు అనంతరం అని తెలియజేసిన శాస్త్రవేత్త. ప్రధాన సంఖ్యల అనంతరం అని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? ఫెర్మోట. ఇది చెప్పుకోలేదు మనం. ఎవరి అభిప్రాయం ప్రకారం గణితం అంటే పరిమాణ శాస్త్రం. ఇంతకుముందు చెప్పిన పరిమాణం మీకు గుర్తు రావాలి, ఇది ఖచ్చితంగా. అరిసెలు పరిమాణంలో పెద్దవి అని అన్న. అరిసెలు అంటే అరిస్టాటిల్. ఆన్సర్ ఇస్ 3. తర్కమే గణితానికి పునాది. గణిత భావాలన్నీ పూర్తిగా తార్కిక ఆలోచనలపై ఆధారపడి ఉన్నాయని అన్నదెవరు? ఆన్సర్ ఇస్ 2 బెర్ట్రాడ్ రస్సెల్ వైట్హెడ్. ఎవరి అభిప్రాయం ప్రకారం అంతరాళం సంఖ్యలకు సంబంధించిన శాస్త్రమే గణితం అని చెప్పారు? గణిత నిఘంటు డిక్షనరీ అన్నదట అంతరాళం సంఖ్యకు సంబంధించిన శాస్త్రమే గణితం. గణిత నమూనాలు తయారీ ప్రక్రియ, నమూనా అధ్యయనం, గణితీకరణ అన్నది ఎవరు? బ్లూమ్స్. అక్షరాలను ఉపయోగించి అంకెలు, మేఘాల పరిమాణం, భూమికి పరిభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయని వివరించిన ఆర్యభట్టీయలోని భాగం. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఆల్రెడీ. తెలిసిన వాళ్ళ కామెంట్లో చెప్పండి. ఆన్సర్ ఈస్ గీతికా పాదం. ఆర్యభట్టీయం ఆర్యభట్ట. కరణకండకాద్యక బ్రహ్మగుప్తుడు. వేదిక్ గణితం శ్రీ భారతి కృష్ణతీర్థ. పంచక సిద్ధాంతం వరహమిహిరుడు. ఆన్సర్ ఈస్ దేంది? ఆప్షన్స్ దానికి లైన్. ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెప్తా. ఆర్యభట్టీయం ఆర్యభట్ట, కరణకండకాద్యక బ్రహ్మగుప్తుడు, వేదిక్ గణితం శ్రీ భారతి కృష్ణతీర్థ, పంచసిద్ధాంతిక వరహమిహిరుడు. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి రూపంలో 0 సమీకరణాలను కుట్టక పద్ధతి ద్వారా సాధించవచ్చని తెలియజేసిన గణిత శాస్త్రవేత్త. భాస్కరాచార్యుడు, ఫెర్మో, ఆర్యభట్ట, బ్రహ్మగుప్త. ఆర్యభట్ట. మాలిక్యులర్ ఈక్వేషన్ అండ్ అప్రాక్సిమేషన్ టు పై ఇది ఎవరి వ్యాసం? ఇది తెలియదండి. రామానుజన్. మాలిక్యులర్ ఈక్వేషన్ అండ్ అప్రాక్సిమేషన్ టు పై ఇది ఎవరి వ్యాసం? రామానుజన్. గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, ఎలిప్టికల్ ఇంటిగ్రల్స్ ఎవరిది? శ్రీనివాస రామానుజన్. మ్యాక్ థీటా ఫంక్షన్స్ శ్రీనివాస రామానుజన్. ఏంటి మరి? ఫెల్ ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెల్ ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ రామానుజనే. కింది వాటిలో రామానుజన్ సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. అన్నీ సరైనయే కదా. శుద్ధ సచరిత్ర ప్రసిద్ధుడు. ఇదన్నీ ఎవరి గురించి? శ్రీనివాస రామానుజన్ గురించి. అన్ని కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఇస్ 4. ఒక వృత్తంలో స్వరూప వృత్తఖండాలు వాటి జాల వర్గాల నిష్పత్తిలో ఉంటాయని తెలిపిన శాస్త్రజ్ఞుడు. ఆన్సర్ ఇస్ 1 హిప్పోక్రటస్. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ కాదు. ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం 2 లంబ కోణాలని తెలిపిన వారు. ఇది మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం 2 లంబ కోణాలని తెలిపిన వారు. ఆన్సర్ ఇస్ థేల్స్. ఆర్యభట్ట గణిత సేవలను సంబంధించి సరికాని అంశం. దీప నీడల వల్ల ఎత్తు దూరాలు, త్రిభుజ వృత్త వైశాల సూత్రాలు, అంకగణితంలో n పదాల మొత్తం, భూమికి నీడల వల్ల చంద్రకళలు. ఏది సంబంధం కాని అంశం అని అన్నారు? ఆన్సర్ ఇస్ 4 భూమికి నీడల వల్ల చంద్రకళలు. పై విలువ ఉజ్జాయింపు విలువ 3.1416 అని మొదటిసారి తెలియజేసిన వారు ఆర్యభట్ట. ఈ వాల్యూ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. పై యొక్క ఉజ్జాయింపు విలువను 3.1255 అని తెలియజేసిన భారతీయ గణితవేత్త. ఇంతకుముందు 3.1416 తెలియజేసిన ఆర్యభట్ట. మరి 12155 ఎవరు? భాస్కరాచార్యుడు. ఈజిప్ట్ల సంఖ్య విధానంలో 1,00,000కు ఉపయోగించే గుర్తు. ఇది ఇంపార్టెంట్ అండి. ఏంటి? 3 బర్బట్ అట. 1,00,000కు ఉపయోగించే గుర్తు బర్బట్. ఇండియన్ మ్యాథమెటిక్స్ సొసైటీ స్థాపన జరిగిన సంవత్సరం.
2 1907. ఎవరి అభిప్రాయం ప్రకారం ఉత్పాదక పరికల్పన వ్యవస్థే గణితం. పరికల్పిత, ఇక్కడ పరి అని అన్నది, మేరీ పరి కోడ్ పెట్టుకున్నాం కదా మనం. 3 మేరీ పేరి. పైథాగరస్ సిద్ధాంతంపై ఒక పుస్తకాన్ని రాసిన వారు. ఇది నేను వీడియో స్టార్టింగ్ చేసేటప్పుడే ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతా కదా, అందులో ఫస్ట్ క్వశ్చన్ ఇదేనండి. పైథాగరస్ సిద్ధాంతంపై ఒక పుస్తకాన్ని రాసిన వారు ఫిలోలాలస్. వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా రివైజ్ అవుతుందండి ఈ బిట్స్. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఆ వీడియో చూసిన వాళ్ళకి ఈ బిట్స్ చాలా ఈజీ అండి, ఎందుకంటే టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కాబట్టి చాలా ఈజీ. పైథాగరస్ సిద్ధాంతంపై ఒక పుస్తకం రాసిందని ఫిలోలాలస్. ఫస్ట్ ఆన్సర్. అనుపాత సంబంధ ధర్మాలు పైథాగరసే. పోషణ పద్ధతి యూడోకస్ అట. నిగమ ధర్మ అరిస్టాటిల్. ఇది తెలియదు, 2 పాయింట్స్ తెలియదు, లాస్ట్ 2 పాయింట్స్ తెలుసు. ఆత్మ యొక్క ఉత్తమమైన అభ్యాసన గణితం అని అన్నది ఎవరు? ఆత్మ ఇది కూడా చెప్పుకున్నామండి, ఒక్కసారి మంచిగా గుర్తు చేసుకోండి. ఆత్మ అంటే ఏం చెప్పినా పాస్డ్ అవే అన్న. పాస్డ్ అవే అంటే పాస్కల్. 2 భారతీయులు సున్నాని మొట్టమొదటిసారిగా ఎప్పుడు వాడారు? గుర్తుంచుకోవాలండి, ఇటువంటి చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఇస్ 2 1876. క్రీస్తు శకం 1876, 876 అన్నట్టు. గణితం వివిధ వస్తువులను ఒక పేరుతో సూచించే కళ అని అన్నది ఎవరు? వివిధ వస్తువులతో ఒకే పేరుతో సూచించే కళ. ఇక్కడ కూడా క్లూ చెప్పాను, పెయింటర్ అంటే కళ, హెన్రీ పాయింకెర్ అన్నట్టు. ఆన్సర్ ఇస్ 1. వృత్త పరిధి దాని వ్యాసార్థానికి మధ్య నిష్పత్తి స్థిరమని, దాని విలువ 3 అని గణన చేసిన వారు సుమేరియన్లు. వృత్త పరిధి దాని వ్యాసార్థానికి మధ్య నిష్పత్తి స్థిరమని, దాని విలువ 3 అని గణన చేసిన వారు సుమేరియన్లు. థేల్స్ ప్రేరణలో ఈజిప్ట్లో గణితాధ్యయనం చేసిన వ్యక్తి పైథాగరస్. థేల్స్ ప్రేరణలో ఈజిప్ట్లో గణితాధ్యయనం చేసిన వారు పైథాగరస్. ఇలా చదివితే మనము మ్యాథ్స్లో ఒక్క బిట్టు కూడా పోనీయమండి. మెథడాలజీకి సంబంధించి 6 బిట్స్ 6 మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా. టెట్లో 6 మార్క్స్, డిఎస్సిలో 3 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయండి. ఈ విధంగా మనం చదివితే, కంటెంట్ చదివి బిట్స్ చేస్తే. గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం అని ఎవరి అభిప్రాయం? వైట్ హెడ్ అండ్ రసల్. ప్రపంచవ్యాప్తంగా అతి క్లుప్తమని అతి సంక్షిప్తమని భావిస్తున్న సంఖ్యామానం హిందూ అరబిక్ సంఖ్యామానం. విద్యార్థులు స్వయంగా సహజంగా అభ్యసించే విధంగా తరగతి బోధన విద్యా ప్రణాళిక ఉండాలని సూచించిన వారు ఎన్సిఎఫ్ 2005. ఆన్సర్ ఇస్ 3. చైనీయులు గణిత గ్రంథాల్లో అతి పురాతనమైంది 4 చౌసి. అయోనిక్ పాఠశాల, పైథాగరియన్ పాఠశాల, ద శాండ్ కౌంటర్, ఇండియన్ మ్యాథమెటిక్స్ సొసైటీ. ఎవరి? అయోనిక్ పాఠశాల థేల్స్ది, పైథాగరస్ పాఠశాల పైథాగరస్, ద శాండ్ కౌంటర్ ఆర్కిమిడిస్, ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ రామస్వామి అయ్యర్. క్షేత్రగంతం నైల్ నది వరప్రసాదమని ఎవరి భావన? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్షేత్రగంతం నైలు నది వరప్రసాదమని ఎవరి భావన? ఆన్సర్ ఈస్ 1 హెరోడోటస్. కాలమానంలో నిమిషాలు సెకండ్ల విభజన ఎవరిది? ఎవరిదంటే బాబిలోనియన్లు. ఇది మన సోషల్లో కూడా వస్తుంది. పిరమిడ్లు ఎవరి రేఖ గణిత విజ్ఞానానికి నిదర్శనం? ఈజిప్షియన్లు. మనకు తెలుసు, ఈజిప్ట్లోనే ఉంటాయి కదా పిరమిడ్లు. సిద్ధాంత శిరోమణి నందు గల బీజగణితంలో గల శ్లోకాల సంఖ్య. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు తెలుసు ఈ సంఖ్య. 4 213. అజ్ఞాత రాశులను యావత్ తావత్ వంటి పదాలతో పేర్కొన్నది 3 బ్రహ్మగుప్తుడు. ఆర్యభట్టీయంకి చెందిన గోళపదం నందు చర్చించని అంశమట. గ్రహగతుల గురించి వివరణ చర్చించలేదు. సాపేక్ష సిద్ధాంతం భావనలు, ఉత్తరాయణ దక్షిణాయన గ్రహగతులను లెక్కగట్టే పద్ధతులు ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ గ్రహగతుల గురించి వివరణ లేదు గోళపాదంలో. బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో 12వ 18వ భాగాలు వరుసగా గణిత కుట్టక మ్యాచింగ్స్ అండి. స్వయంచాలిత యంత్రాలు, పైథాగరస్ త్రికుటి, కోటాంజెంట్ పట్టికలు, ఆల్గారిథం.
స్వయంచాలిత యంత్రాలు భాస్కరాచార్య, పైథాగరస్ ట్రికుటి ఫెర్మా, కోటాంజెట్ ఆల్బర్టాని, ఆల్గరిథం యూక్లిడ్. ఇంతకుముందు బర్బట్ అంటే ఎంత అని చెప్పిన కదా, 1,00,000 గుర్తుందా బిట్లో. C3 బర్బట్ అంటే 1,00,000, చూపుడు వేలు గుర్తు అంటే 10,000, నిలువు కర్ర అంటే 1, ఆశ్చర్యపడుతున్న మనిషి గుర్తు అంటే 10 లక్షలు. బీజగంతాన్ని రచించినది ఎవరు? అందరికీ తెలుసు, అల్మోఫర్బిజ్బీ. శోషణ పద్ధతి చాలా నేర్పుతో ఉపయోగించిన శాస్త్రవేత్త యూడోకాస్. నిగమన తర్కాన్ని క్రమబద్ధం చేసిన వారు అరిస్టాటిల్. బహుభుజ సంఖ్యలు, అంకగణిత శ్రేణులను దీనిపై కృషి చేసిన వారు హిప్పిక్లిస్. ఈజిప్టియన్లు పాపిరన్ అనే అతి ప్రాచీన గణిత కరదీపికను రచించిన వారు 2 అహింస. ఇది ఎక్కువ ప్రిపేర్ కాలేనండి, ఇది ఇంపార్టెంట్. ఆల్మగెస్ట్ జాగ్రఫికా అనే గ్రంథాలు రచించినవి క్లాడియస్ టాల్మీ. టాల్మీ గుర్తుంచుకుంది, ఆల్మగెస్ట్ అంటే టాల్మీ అని గుర్తుంచుకున్నాం కదా, టాల్మీ. బీజగంధ సంబంధించిన అరిస్టమెటికా అనే గ్రంథాన్ని 13 భాగాలుగా రచించిన వారు ఎవరు? డయాఫాంటస్ అట. ఇంతేనండి, ఇది కీ అంటే ఫస్ట్ చాప్టర్ సంబంధించిన బిట్స్ అండి ఇవి. ఈ బిట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మన టాపిక్స్ చెప్పుకున్నాం కాబట్టి బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కదా. కామెంట్లో చెప్పండి చాప్టర్ 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని. మీకు ఇవి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.